యేసును సిలువలో కొట్టి చంపాలని వారి అభిష్టం నెరవేరబోతుంది. దేహమంతా క్రమంగా నిర్జీవం అవుతుంది. ఆయనలో కలుగుతున్న మార్పులను వినోదంగా గమనిస్తున్న జనం, యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొని సిలువ నుండి దిగిరా అంటూ పరిహసింపసాగారు. అప్పుడు ప్రభువు నెమ్మదిగా తల ఎత్తి, తండ్రి, వీరిని క్షమించు, వారేం చేయుచున్నారో వారికే తెలియదు అని పలికారు. అలాగే ప్రభునకి కుడి ప్రక్కన సిలువలో కొట్టబడిన దొంగ ప్రార్థనను, ప్రభు అతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గుర్తించి, నేడే నీవు నాతో పరలోకంలో ప్రవేశిస్తావు అని పలకడం ద్వారా అతని పాపాలను క్షమించాడు.